హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి పరీక్ష రాయడానికి అందరూ కూడా సన్నిధులు అవుతున్నారని ఆశిస్తున్నాను. సో బాగా చదువుతూనే ఉండండి. ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చానండి. మనము డిఎస్సి గురించి అభ్యర్థులు కొన్ని అభ్యర్థనలు చేశారు, విన్నపాలు సమర్పించారు. 90 days టైం ఫర్ డిఎస్సి కావాలన్నారు, మరొక టెట్ కావాలన్నారు, వయో పరిమితిని పెంచాలి అని చెప్పారు. డిగ్రీ క్యాండిడేట్స్కు 45% చేయాలన్నారు. అలాగే ఒకే జిల్లా ఒకే పేపర్ మీద చాలా స్ట్రెస్ ఇచ్చారు. టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలి. ఇన్ని చేస్తే ఇందులో మనకు ఎన్ని తీరాయి, ఎన్ని తీరబోతున్నాయి, ఆ హ్యాపీ న్యూస్లు ఏంటి అని వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీతో ఈరోజు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి వచ్చాను, చూస్తూ ఉండండి. ఏమంటేను మనకు ఇప్పుడు ముఖ్యంగా ఒకటండి, అన్నిటికి కూడా మాకు టైం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు టైం ఇచ్చే క్వశ్చన్ లేదు. ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేశారు, మొత్తం మిగతా ఎగ్జామ్స్ని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అదే దానిలో వాళ్ళు ఉన్నారు. ఇకపోతే చివరికి మన అభ్యర్థులందరూ కూడా అది ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు మరొక టెట్ కండక్ట్ చేయాలి, అలాగే డిఎస్సిలో ఒకే జిల్లా ఒకే పేపర్ అనేటువంటిది పెట్టాలి, పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలి, దానివల్ల ఎవరికి నష్టం జరగకూడదని. దీనికి కూడా మన కృష్ణారెడ్డి గారు, కన్వీనర్ గారు ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు మేము ఎంతో కష్టపడి చేశాము, అయినా కూడా వనరులు సఫిషియెంట్గా లేనందున, అది ఒకే ప్లేస్లో దొరకనందున లక్షల మందికి అది మేము చేయలేకపోతున్నాము, అయినా మీకు ఎలాంటివి కూడా నష్టం జరగకుండా మేము చూస్తాము అని చెప్పారండి. సో మరి ఇప్పుడు నార్మలైజేషన్ వల్ల స్టిల్ కొంత నష్టం ఉంటుందని అభ్యర్థుల్లో ఒక అపోహ అనేది ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోకండి. దానికి కూడా తప్పకుండా వాళ్ళు ఎలా న్యాయం చేయాలో అలా న్యాయం చేస్తారు. సో ఇప్పుడు మనకున్నటువంటి డౌట్ ఏంటంటే, నార్మలైజేషన్ రద్దయిందా, ఒకే జిల్లా ఒకే పేపర్ రద్దయిందా, అసలు ఇంతకీ జరిగినవి ఏంటి, ఏమి ఉన్నాయి, ఏమి అయ్యాయి అంటే మాత్రం మనందరికీ ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, మరొక టెట్ వస్తుంది తప్పకుండా. కోర్టులో కేసు ఉంది, 23rd రేపు హియరింగ్ కూడా ఉంది, దానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో తప్పకుండా మరొక టెట్ వస్తుందని మాత్రం మనం ఆశిద్దాము. ఎందుకంటే మీరే వినండి, చంద్రబాబు గారు తన ఒక తెలుగు దేశాన్ని, తెలుగు ప్రజల్ని ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఆయన మాట్లాడిన దాంట్లో ఒక మాట మీరు ఇప్పుడు వినండి. ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2 దేశంగా భారతదేశం ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో నేను కోరేది, ప్రపంచం మొత్తం ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంటారు, అందులో 30-35% తెలుగు వారు ఉండాలని, దేశానికి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆశయం. విన్నారు కదండి, ఆయన దేశాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలి, అలాగే మన రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను ఎంతో ఎత్తులో నిల్చోబెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రజలందరినీ కూడా తయారు చేసే ఒక ఫ్యాక్టరీనే మన స్కూల్ అండి, టీచర్స్. ఏ టీచర్ కెన్ మేక్ ఎనీ చైల్డ్ వాట్ ఎవర్ హీ డిజైర్స్, ఏ డాక్టర్, ఎన్ ఇంజనీర్, ఏ సైంటిస్ట్, ఏదైనా ఒక లీడర్ని, చక్కటి లీడర్ని కూడా తయారు చేయడానికి ఒక టీచర్ చేస్తారు. మరి అలాంటి టీచర్ల అభ్యర్థనలను ఆయన మన్నించకుండా ఉంటారా? సో అలాగే మనము మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడిన మాట వినండి మీరు ఇప్పుడు. ఫలితాల తర్వాత బాధ్యత మాకు పెరిగింది. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పా, 1 man కమిషన్ రిపోర్ట్ వచ్చినట్టునే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం, ఇప్పటికీ టెట్ పూర్తి చేశాను చెప్పి, అది కూడా ఈ నెలలోనే చేస్తాను కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను. సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం. విన్నారు కదండి, మన ప్రభుత్వము వచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ సంతకము డిఎస్సి మీదనే చేస్తామని చెప్పారు, అలాగే చేశారు. వాళ్ళు అన్నట్టుగానే ఎస్సీ వర్గీకరణ కూడా అంతా చేశాక పకడ్బందీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. అందుకనే పకడ్బందీగా ఎగ్జామ్ని ఇప్పుడు మొత్తము తయారు చేసి పెట్టారు, షెడ్యూల్ అంతా కూడాను. సో మనకు ఎప్పుడు కూడా వాళ్ళు అనుకున్నది చేశారు కాబట్టి ఇప్పుడు మనకు టెట్ కూడా వస్తుందని మనం ఆశిద్దామండి. తప్పకుండా టెట్ వస్తుంది. మిగతా వాటి మీద మీరు ఆలోచనలు మానేయండి. సో టైం లేదు అని చింతించకండి, ఉన్న టైంను సద్వినియోగం చేసుకోండి, జాబు మీకే సొంతం అవుతుంది. మరి మీరేమంటారు? తప్పకుండా కష్టపడండి. ఇలాంటి మంచి కంటెంట్ టైం టు టైం మీకు కావాలంటే బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తే మీలాంటి ఎంతోమందికి నా ఛానల్ ఇన్ఫర్మేషన్ చేరుతుందండి. చూస్తూనే ఉండండి, ఇలా షేర్ చేయడం మాత్రము అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.